హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారాహి స్టూడియో తెలుగు స్టోరీస్ హబ్. నేను మీ హోస్ట్ శివరంజని. ఫ్రెండ్స్, ఈ వీకెండ్ స్పెషల్ పాడ్కాస్ట్ ప్రముఖ జర్నలిస్ట్, కవి, రచయిత కరణం కళ్యాణ్ కృష్ణకుమార్ గారి కలం నుండి జాలువారిన ఎత్తరుగుల ఇల్లు కథానిక. ఫ్రెండ్స్, ఈ పాడ్కాస్ట్కి ఒక స్పెషాలిటీ ఉంది. అదేమిటో చెప్పడానికి ముందు రచయితను గూర్చి చిరు పరిచయం. కళ్యాణ్ కృష్ణ గారు ప్రముఖ జర్నలిస్ట్, కవి మరియు రచయిత. జర్నలిజంలో మాస్టర్స్ చేసిన కళ్యాణ్ కృష్ణ గారు టీవీ9, జెమినీ న్యూస్, డెక్కన్ క్రానికల్, పయనీర్ ఇంగ్లీష్ న్యూస్ వంటి ప్రముఖ మీడియా సంస్థలలో వర్క్ చేశారు. ప్రస్తుతం ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో సీనియర్ రిపోర్టర్గా చేస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ గారు 1989 నుండి కవితలు రాయడం ప్రారంభించి ఇప్పటి వరకు తెలుగు భాషలో కొన్ని వందల కొద్ది కవితలు, 40 వరకు కథలు, అనేక వ్యాసాలతో పాటు సాంఘిక సమస్యల మీద ఇంగ్లీష్ భాషలోనూ కవితలు రాశారు. వీరి రచనలు ప్రముఖ తెలుగు దినపత్రికలలో ప్రచురించబడ్డాయి. త్వరలో వీరి కథల సంపుటి పబ్లిష్ అవనుంది. కళ్యాణ్ కృష్ణ గారికి లాడ్లీ మీడియా నేషనల్ అవార్డ్, యూనిసెఫ్ అవార్డ్, రాదే సాహిత్య పురస్కారం వారి బెస్ట్ పోయెట్ అవార్డ్, దాశరథి అవార్డు, విద్వాన్ విశ్వం అవార్డులు లభించాయి. ఈ రోజు పాడ్కాస్ట్కి ఒక ప్రత్యేకత ఉందన్నాను కదా, అదేంటంటే ఈ పాడ్కాస్ట్లో మేము మీకు వినిపించబోయే ఎత్తరుగుల ఇల్లు కథానికకు గలం అందించిన శ్రీమతి రమా గాయత్రి గారు రచయిత కళ్యాణ్ కృష్ణ గారి సహధర్మచారిణి, వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు. రమా గాయత్రి గారు కళ్యాణ్ కృష్ణ గారి జీవితంలోనే కాదు, వారి ప్రవృత్తి అయిన సాహిత్యంలోనూ తన సుమధుర గలంతో సహాయ సహకారాలు అందించే కొత్త ప్రయాణాన్ని వారాహి స్టూడియో తెలుగు స్టోరీస్ హబ్ ద్వారా ప్రారంభించారు. శ్రీమతి రమా గాయత్రి గారికి, శ్రీ కరణం కళ్యాణ్ కృష్ణకుమార్ గారికి, ఇద్దరికి ఈ కొత్త సాహితీ ప్రయాణానికి ఆల్ ది బెస్ట్. ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా ఎత్తరుగుల ఇల్లు కథానిక వినేద్దాం రండి. ఆ రోజు నారాయణ జీవితంలో అనుకోని సంఘటన జరిగింది. పెద్ద కొత్తపల్లి అనే ఊరిలో ఎన్నికల డ్యూటీ పడింది. కందుకూరులో జిల్లా పరిషత్ హైస్కూలులో తెలుగు టీచర్గా పనిచేస్తున్నాడు లక్ష్మీనారాయణ. ఎన్నికల డ్యూటీ ముగించుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు. ఒంగోలు బస్సులు ఎక్కడాగుతాయి బాబు అని అడిగాడు అక్కడే ఉన్న ఓ కుర్రాడిని. ఈ వీధి చివరకు వెళితే ఉత్తరం చూస్తున్న ఓ ఎత్తరుగుల ఇల్లు ఉంటుంది, అక్కడికి వచ్చి ఆగుతాయి ఒంగోలు వెళ్లే బస్సులు. వెళ్ళండి సార్ అని చెప్పాడు కుర్రాడు. ఎత్తరుగుల ఇల్లు పేరు వినబడటంతో నారాయణలో ఏదో అద్వితీయ అనుభూతి కలిగింది. ఆ కుర్రాడు చెప్పిన ఇంటిదాకా నడుచుకుంటూ వెళ్ళాడు. అక్కడ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు వచ్చిన వలస ఓటర్లతో కిటకిటలాడుతోంది ఆ వీధి అంతా. ఎదురుగా ఎత్తరుగుల ఇల్లు. ఎవరు పెట్టారో గాని దశాబ్దాలు గడుస్తున్నా ఆ ఇంటికి ఆ పేరు మారలేదు. అక్కడికి చేరుకోగానే ఆప్యాయపూరిత కరస్పర్శ నారాయణను నిమిరినట్లనిపించింది, నుదురును ముద్దాడినట్లనిపించింది. అవును, ఆ ఇంటికి అతనికి అవినాభావ సంబంధం ఉంది. అది ఈనాటిది కాదు, ఏళ్లనాటి బంధం. అప్పట్లో అది అందమైన పెంకుటిల్లు, ఊరిలో జమీందారీ ఇల్లును తలపించే ప్రత్యేకమైన ఇల్లు. తుఫాన్లు, వరదలు, ఉప్పెనలు ఎన్నింటినో ఎదురొడ్డి కులమతాలకు అతీతంగా నీడనిచ్చి ఎందరినో కాపాడిన ఇల్లు ఆ ఎత్తరుగుల ఇల్లు. ఆ ఇల్లుని చూస్తుండగానే అతనికి 20 ఏళ్లనాటి రోజులు కళ్లముందు మెదిలాయి. ఒక ఆదివారం ప్రసాద్ వచ్చి, "వరే లక్ష్మి, ఎక్కడికైనా వెళ్దాంరా" అన్నాడు. అందమైన పల్లెటూరు, పెద్ద చెరువు, పచ్చటి పొలాలు, తెల్లని ఆవులు, గేదెలు, ఎడ్లబండ్లు, గుర్రబండ్లు అన్నీ తలుచుకుంటూ పెద్ద కొత్తపల్లి వెళదాం అన్నాడు లక్ష్మీనారాయణ. ప్రసాద్ కూడా తల ఊపాడు. ప్రసాద్ అంటే ఎవరో కాదు, నారాయణ అన్నయ్యే, బాబాయి కొడుకు. చిన్నప్పటి నుండి కలిసే పెరిగారు. ఎక్కడికి వెళ్లాలన్నా ఇద్దరూ ప్లాన్ చేసుకొని మరీ వెళుతూ ఉండేవారు. నారాయణ 10వ తరగతి చదువుతుంటే ప్రసాద్ ఇంటర్ చదువుతున్నాడు. అయినా వారి మధ్య స్నేహం వయస్సు, క్లాసుతో సంబంధం లేకుండా చిరకాలంగా కొనసాగుతూనే ఉంది.
పెద్ద కొత్తపల్లి వెళుతున్నాం అనుకోగానే భలే థ్రిల్లింగ్గా అనిపించింది ఇద్దరికి. ఒంగోలు నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్ద కొత్తపల్లికి చెరో సైకిల్పై ప్రయాణం పెట్టారు. దొడ్డవరప్పాడు డొంక రోడ్డులోంచి వెళ్ళాలి పెద్ద కొత్తపల్లికి. అక్కడే అప్పుడప్పుడు దొంగలు దారిదోపిడీకి పాల్పడుతూ ఉండేవాళ్ళు. ఆ విషయం చిన్నప్పటి నుండి విని ఉండటం చేత అక్కడకు రాగానే గుండెలు చిక్కబట్టుకుని వెళ్లారు. దొడ్డవరప్పాడు డొంక దగ్గరకు రాగానే కనుచూపు మేరలో పెద్ద కొత్తపల్లిలోని చెన్నకేశ్వరస్వామివారి దేవస్థానం గాలిగోపురం దూరం నుంచి చేతులు చాచి వారిని ప్రేమతో పిలుస్తూ ఉన్నట్లనిపించింది. దొడ్డవరప్పాడు నుండి చాలా దూరంగా ఉన్నప్పటికీ ఆ గోపురం కనిపించగానే హమ్మయ్య, పెద్ద కొత్తపల్లి వచ్చేశాం అనే ఫీలింగ్ కలుగుతుంది ఎవరికైనా. పెద్ద కొత్తపల్లి వచ్చేస్తోంది అన్న సంతోషంతో స్పీడుగా సైకిళ్లు తొక్కుతున్నారు అన్నదమ్ములిద్దరూ. గుడి దగ్గర పడుతోంది. పచ్చని పంట పొలాల పైరగాలి మధ్య మధ్యలో వడలు తాకి ఇద్దరినీ చక్కలగింతలు పెడుతోంది. అక్కడే చిన్నపాటి చప్టా ఉంది. ఆ చప్టా దాటి కొద్ది దూరం వెళ్ళి ఎడంవైపుకి తిరగ్గానే పెద్ద కొత్తపల్లిలోని చెన్నకేశ్వరస్వామి దేవస్థానం ఎదురుగ్గా కనిపిస్తూ ఉంటుంది. పావురాల పదనెసలతో అలరారటమే కాక దైవత్వాన్ని తన చుట్టూ నింపుకున్న అయస్కాంత క్షేత్రంలా ఉంటుంది ఆ దివ్యక్షేత్రం. గుడి గోపురం 3 అంతస్తులు ఉంటుంది. అందమైన ఆకృతుల్లో బొమ్మలతో అలరారుతూ ఉంటుంది. అప్పటి ఆ శిల్పకళా నైపుణ్యాన్ని చూసి ఎంత వారైనా మంత్రముగ్ధులవ్వాల్సిందే. చెన్నకేశ్వరస్వామి దేవస్థానం ఎదురుగా మరొక చిన్న గుడి ఉంటుంది. అది శివాలయం. పురాతన విగ్రహాలు, విరిగిపోయిన విగ్రహాలు ఆ గుడి దగ్గర పలకరిస్తూ ఉంటాయి. చిన్నప్పుడు ఈ ఊరొచ్చినప్పుడు ఈ గుళ్లలోనే తోటివారితో ఆడుకునేవాళ్లు నారాయణ ప్రసాదులు. కమ్యూనిస్టు ఖిల్లాగా పేరు పొందిన పెద్ద కొత్తపల్లిలోకి అత్యంత పెద్ద దర్గా ఉండేది. కులమతాలకు అతీతంగా ఉరుసు ఉత్సవం జరుపుకుంటూ పరమత సహనాన్ని బోధించిన నేల పెద్ద కొత్తపల్లి నేల. అటువంటి కుల మత వర్గ రహిత సమసమాజం ఉన్న నేలమీదకు అన్నదమ్ములిద్దరూ సైకిల్ యాత్ర అడుగుపెట్టబోతోంది. వాటన్నింటికన్నా మరొక ముఖ్య విషయం దాగుంది వారి ప్రయాణం వెనుక. చప్టా దాటి గుడి దగ్గరకు వచ్చి అక్కడ నుంచి మరలా కుడివైపు తిరగ్గానే మరికొద్ది దూరంలో కనిపిస్తుంది ఎత్తరుగుల ఇల్లు. ఆ ఇంట్లో నివాసం ఉండే ఓ పెద్ద మనిషిని అతి త్వరగా చూడాలి అన్నదే వారి తపన. ఊరిలోకి అడుగుపెట్టారో లేదో, ఎవరి పిల్లలు మీరు, ఎవరింటికొచ్చారు అంటూ ప్రశ్నల పరంపర మొదలైంది. పల్లెటూర్లకి ఎవరొచ్చినా సంబరమే. ఎవరింటికి చుట్టాలొచ్చినా తమ ఇంటికి చుట్టాలొచ్చినంతగా ఆనందపడే అల్ప సంతోషులు వాళ్ళు. అలాంటి వారికి పెద్ద కొత్తపల్లి పెట్టింది పేరు. అరే మీ బండబడ, ఎవర్రా, ఎవరి పిల్లలు మీరు, ఎవరింటికొచ్చారంటే సైకిల్ లాపరే, ఏమిటి దూకుడు అని వెనకనుంచి వారికి మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అయినా వారి ఇద్దరిది ఒకటే లక్ష్యం, ఎత్తరుగుల ఇల్లు వారి కళ్ల ముందు ఉన్న లక్ష్యం. మరే విషయం పట్టించుకునే ఆసక్తి, సమాధానం చెప్పే తీరిక వారిద్దరికీ లేదు. పచ్చని చెట్లు తమతో పాటు పరిగెత్తుతున్న ఆ దారిలోనే ఆర్ఎంపీ రాధయ్య ఉండేవాడు. ఆయనే ఆ ఊరి దేవుడు. అట్లా ఆర్ఎంపీనే ఆ ఊరికి దేవుడులాంటోడయ్యాడు. వైద్యుడే హరి కదా. రాధయ్య ఇంటి ఎదురుగా గ్రామ ముదాములు సిలారు, ఇబ్రహీంలు ఉండేవారు. వారిద్దరూ 3 అడుగుల మరుగుజ్జులు. చిన్నప్పుడు వాళ్ళని ఆట పట్టించేవాళ్లు నారాయణ తోటిపిల్లలు. ఆ వైపు ఇల్లు, ఈ వైపు ఇల్లు, ఆ వైపు ఊరు, ఈ వైపు ఊరు అంతా చూసుకుంటూ నెమ్మదిగా సైకిల్ తొక్కుతూ ఎత్తరుగుల ఇంటి ముందు ఆగారు వారిద్దరు. ఆ ఇంటి ముందు అటూ ఇటూ ఉన్న చిన్న చిన్న అరుగులు ఊరు పెద్దలు కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకునే కేంద్రం. అప్పుడు సరిగ్గా మిట్ట మధ్యాహ్నం 1:30 కావస్తోంది. అందుకనే ఎవరూ అరుగుల మీద లేరు. ఎత్తరుగుల ఇంటి దగ్గర సైకిళ్లు స్టాండు వేసి కాంపౌండ్ వాల్ మధ్యలో ఉన్న పెద్ద పెద్ద తలుపులను నెమ్మదిగా నెట్టారు. వీధి తలుపు కిర్రుమని తెలుసుకోగానే కాంపౌండ్ వాల్ లోపల నుంచి కౌన్ బేటా అంటూ
బీబీ అనే ఒక మహిళ వచ్చింది. బీబీ బక్కప్రాణి. అదే ఇంటి ప్రాంగణంలో కుడివైపు ఉన్న అవుట్ హౌస్ లాంటి చిన్న గదిలో అద్దెకు ఉంటుంది. పెద్ద పెంకుటిల్లు అది. రోడ్డు మీద చిన్నపాటి అరుగులు, కాని లోపలికి వెళ్ళిన తర్వాత ఎత్తైన అరుగులు ఉంటాయి. ఆ అరుగులు ఎందరినో ఆదుకున్న అరుగులు, ఎందరికో రామాయణ మహాభారతాలు వల్లెవేయించిన అరుగులు, ప్రతిరోజు సజ్జన సాంగత్యం, భజనలు చేసిన ఆడవారి భక్తి పొంగిన అరుగులు, స్వాతంత్ర్య పోరాటంలో నాయకుల రహస్య సమావేశాలు నిర్వహించిన అరుగులు, స్వాతంత్ర్యానంతరం రాజకీయ నాయకులకు వేదికైన అరుగులు, అవే కష్టకాలంలో కులమతాలకు అతీతంగా స్థానికులను హత్తుకున్న ఎత్తైన అరుగులు, మనసున్న అరుగులు. ఎవరది? ఎవర్రా అది? అంటూ తిరునామంతో ఓ 90 ఏళ్ల పండు ముసలి బయటికి వచ్చింది. ఆమెను చూచేందుకు ఆ 4 కళ్ళు రొప్పుతూ ఆ ఇంటి ముందు ఆగాయి. బామ్మా, మేమే అన్నారు అన్నదమ్ములిద్దరూ. నడుం వంగిపోయిన ఆ ముఖంలో ఆనందం, వడలు ముడతలు పడిన కళ్లల్లో సంతోషం, నారాయణ ప్రసాద్ ఇద్దరిలో ఎక్కడా లేని సంబరం. బామ్మా బామ్మా అంటూ పరుగెత్తికెళ్ళి వాటేసుకున్నారు. కాళ్లకు మ్రొక్కారు. బుగ్గలను ముద్దులతో ముంచెత్తారు. నాకోసం అంత దూరం నుంచి సైకిళ్ళేసుకుని వచ్చారా అంటున్నప్పుడు ఆమె కళ్లల్లో ఆనందం నీరై ఉబుకుతోంది. ముడతలు పడిన ముఖంతో ముద్దులు కురిపిస్తోంది. నాయనల్లారా, మీరా నాకోసం వచ్చారా? ఈ ముసలిదాన్ని చూడడానికి వచ్చారా? అంటూ ఇద్దరిని పొదవి పట్టుకుంది. మనుషులు వచ్చింది నిజమా కాదా అన్న భ్రమలో ఉన్న ఆమె, మా బంగారాలే అంటూ పిల్లలిద్దరికీ మెటికలు విరిచింది. బీబీ, ఇలారా, పిల్లలిద్దరికీ దిష్టితీ అంటూ ఎర్రనీళ్లు తెప్పించి దిష్టి తీయించింది. ఆమె ఎవరో కాదు, లచ్చుమమ్మ అని గ్రామస్థులంతా ప్రేమగా పిలుచుకునే శ్రీలక్ష్మమ్మ. చూడడానికి పొట్టిగా ఎర్రగా ఉంటుంది. ఆమె స్వరం మాత్రం గంభీరంగా ఉంటుంది. మధురమైన ఆ కంఠంతో ఆమె పాడే పాటలు వినడానికి ఆ గ్రామస్థులు పోటీలు పడేవారు. వారి వంశంలో ఆమెను లతా మంగేష్కర్ అంటూ ఉంటారు. లతా మంగేష్కర్ అని ఎవరైనా అంటే చచ్చేంత సిగ్గు లచ్చుమమ్మకి. అంత దూరం సైకిల్ తొక్కుకుంటూ రావడం వల్ల అన్నదమ్ములిద్దరికీ ఆకలి కేకలు వేస్తోంది. అయినా పెద్దామను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక బయటపడడానికి వెనకడుగు వేశారు. ఏరా, ఎండనపడి వచ్చారేరా? పొద్దుననగా ఏమి తిన్నారో ఏమో పిచ్చి సన్నాసులు. నాన్నవాళ్లు ఎలా ఉన్నారు? ఇంట్లో చెప్పే వచ్చారా? అని మాటలు ఆపకుండా అడుగుతూనే వారిని లోపలికి తీసుకుని వెళ్ళింది. మాట్లాడుతూనే బొగ్గుల కుంపటి పెట్టింది. విసనకర్రతో విసురుతూ, ఊదుగొట్టం మధ్య మధ్య ఊదుతూ ప్రశ్నలు కురిపిస్తోంది. కుశల ప్రశ్నలు వేస్తూనే క్షణాల్లో వంట పూర్తి చేసేసింది. వేడుకుందామా వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా అంటూ అన్నమయ్య కీర్తనను ఆలపిస్తూ సంబరంతో మురిసిపోతూ వేడివేడి అన్నంలో కందిపచ్చడి నెయ్యిలో ముంచి ముద్దలు కలిపి వారి నోటికి అందించింది లచ్చుమమ్మ. అంత వయసున్నా ఇప్పటికీ ఆమె పనులు ఆమె జెట్ స్పీడ్తో చేసుకోవడం చూసేవారి అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. భోజనం పెట్టిన కాసేపటికి శనక్కాయలు ఉడికించి నోటితో తొక్కలు ఒలిచి గింజలు తీసి మనవళ్ళిద్దరికీ ప్రేమగా తినిపిస్తూ ఉంది. కిటికీ దగ్గరకు వచ్చి చూసిన బీబీకి ఒక్క క్షణం రామలక్ష్మణులకు ఎంగిలి పండ్లు తినిపిస్తున్న శబరిని చూస్తున్నట్లుగా అనిపించింది. వెంటనే తేరుకొని, పంతులమ్మగారు, మనవళ్ళు వచ్చేసరికి హుషారొచ్చిందే అంటూ నవ్వులు పూయించింది. అవునే బీబీ, ఇలాంటి మనవళ్ళు నీకు ఉంటే తెలుస్తుంది. కాస్త గర్వం తొణికిసలాడింది లచ్చుమమ్మ గొంతులో. ఇదిగో, వీడు పెద్దాడి కొడుకు, వీడు చిన్నాడి కొడుకు. పెద్దాడి కొడుకు అచ్చు మీ పంతులుగారే అంటూ ఇద్దరినీ చూపించింది. నాకు తెలుసులే అమ్మగోరు, ఖిలావ్ ఖిలావ్ పల్లి ఖిలావ్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది
బీవి. అప్పటికి అలసిపోయిన లచ్చుమమ్మ కాసేపు నడువాల్చింది. నారాయణ, ప్రసాదులు ఇద్దరూ అరుగుల మీద ఒకవైపు పేర్చిన పత్తికట్ట తీసి ఆడుకున్నారు. సందులో మందారపు చెట్లు చూస్తూ ఆ పక్కనే ఉన్న జామచెట్టు కాయలు కోసుకొని తిన్నారు. తోటంతా కరివేపాకు సువాసనలు వెదజల్లుతూ ఉండగా ఆ కమ్మని వాసనను ఆస్వాదించారు. ఆ పక్కనే కొష్టంలో కట్టేసిన ఆవుల దగ్గరకు వెళ్ళి వాటిని నిమిరి అవి ఒళ్ళు కదిలించగానే వాళ్ళని చూసి గుర్తుపట్టినట్లుగా అనుకొని సంబరపడ్డారు. అంతలో బీబీ వాళ్ల దగ్గరకు వచ్చింది. అయ్యగోరు, అచ్చాహైనా? అయ్యా, మరే ఈ మధ్య బామ్మకు బాగోట్లేదు. మొన్నీ మధ్య నోట్లోంచి రగతం పడింది. రాధయ్య డాక్టరు వచ్చి చూశాడు. బామ్మగారిని మీతో తీసుకెళ్ళొచ్చు కదా. పాపం ఒక్కతే ఇబ్బంది పడుతూ ఉంటే చూసేందుకు చాలా ఇబ్బందవుతాంది. నేనిట్లా చెప్పినాను గదా అని బామ్మకి చెప్పవాకండి, మళ్ళీ ఆమె బాధపడుద్ది అని గుసగుసలాడుతూ విషయం చెప్పింది. అవును, బామ్మ మా ఇంటికి ఎందుకు రాదు? బీబీ చెప్పిన దగ్గరనుంచి అనుమానం మొదలైంది నారాయణకి. కాసేపట్లో బయలుదేరతాను అనగా ఆ ఊరి చెరువు దగ్గరకు కాళ్లు తడుపుకునేందుకు వెళ్లారు. చల్లటి గాలి, పచ్చని చింత చెట్లు. ఆహా, సౌందర్యానికి అడ్డా మా పెద్ద కొత్తపల్లి అనిపించింది వారికి. చెరువుకు కొద్ది దూరంలోనే ఉన్న వాళ్ల మిరప చేను చూడాలి అనిపించింది. కాని తిరుగు ప్రయాణం అవ్వాలి, సమయం చాలదు అని ఆ ప్రయత్నాన్ని వాయిదా వేసుకున్నారు. అక్కడే ఉన్న మంచినీటి బావి నుండి ఆడవాళ్లు నీళ్లు తోడుతుంటే మగవాళ్లు కావడిలో మోసుకెళుతూ ఒకరికోసం ఒకరు అన్నట్లుగా పనిచేసుకోవడం వారికి చూడడానికి చాలా ముచ్చట వేసింది. అంతలో అటువైపు నుంచి వెళుతున్న గేదెల మంద, గొర్రెల మందలతో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. గోధూళి వేళ పల్లెటూళ్లలో ఇటువంటి దృశ్యాలు షర్రమామూలే. కాని అటువంటి ఆ దృశ్యాలే మనసుని హత్తుకుంటాయి. పట్టణాల్లో ఇలాంటి దృశ్యాలు అరుదుగా అయినా కనిపిస్తాయా అన్న అనుమానం వచ్చింది నారాయణకి. బామ్మను ఏదో ఒక విధంగా మన ఇంటికి వచ్చేందుకు ఒప్పించాలన్నయ్యా అన్నాడు నారాయణ. సరే, ప్రయత్నిద్దాం అన్నాడు ప్రసాద్. చెరువు దగ్గరనుంచి తిరిగి ఇంటికి వస్తుంటే, ఎవరది? సీనయ్య పంతులు మనవళ్ళా? ఎట్టున్నారయ్యా నాయనోళ్ళు అంటూ దారి పొడవునా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా ఎడ్లబండ్లు, గుర్రబండ్లు, వారు మోసుకొని వెళుతున్న కావడి పని ఆపేసేసి ప్రతి ఒక్కరూ కూడా తెలిసిన వాళ్లలా వారిని పలకరించారు. ఆ అనుభూతికి పరవశించిపోయారు ఇద్దరు. పల్లెటూరి వారి ప్రేమ పలకరింపులు పూర్తి చేసుకుని ఇంటికి చేరుకున్నారు. అక్కడ కూర్చొని భగవద్గీతను కళ్ళజూడులోంచి చూస్తున్న లచ్చుమమ్మ దగ్గరకు చేరి మెడ చుట్టూ చేతులు వేసి ఒకరు, ఒడిలో వాలిపోయి ఒకరు ఆమెను ముద్దాడుతున్నారు. బామ్మా, నువ్వు మా ఇంటికి రావచ్చు కదా, ఎందుకు రావు అని ధైర్యం చేసి అడిగేశాడు నారాయణ. ఒరేయ్ సన్నాసులు, ఇది మీ తాత తిరిగిన ఇల్లురా. ఆయన జ్ఞాపకాలు నన్ను వీడాలి అంటే నేను లోకం వీడాల్సిందే. అదిగో ఆ ఉయ్యాల బల్లను చూస్తూ, దొడ్లో ఆవుల దగ్గర సీతాలను చూస్తూ, అదే మన ఆవును చూస్తూ, అదిగో అక్కడ చూరుకు తగిలించిన నీళ్లు తెచ్చే కావడిని చూస్తూ, గుడ్డలు కట్టిన చెప్పులను చూసుకుంటూ, ఇంకా మీ తాత బ్రతికే ఉన్నాడు అన్న భ్రాంతి నన్ను బ్రతికిస్తోందిరా. ఇదిగో ఈ నులక మంచం దగ్గర రోజుకోసారి విప్పుతూ అల్లుతూ ఉండేవాడురా మీ తాత. కాస్త గాలి పీల్చుకొని వదిలి మరలా కొనసాగించింది లచ్చుమమ్మ బామ్మ. ఆ ఆనందం చెబితే మీకెవరికీ అర్థం కాదురా మనవళ్ళు. మీ నాన్నవాళ్లకే అర్థం కాలేదు. నాకు ఈ ఇంటికి 80 ఏళ్ల అనుబంధం ఉంది. నాకు 10 ఏళ్లప్పుడు మీ తాతతో పెళ్లిచేసి బుట్టలో తెచ్చి ఇక్కడ వదిలారు. అంతే, నేను పెరిగేసరికి నాకు తెలిసిన ఇల్లు ఇదే. ఇదే నా ప్రపంచం. ఇంటి దగ్గరకు వచ్చేవారికి నాకు వచ్చిన 2 ముక్కల్లో
రామాయణ భారతాలను వెల్లవేయిస్తూ ఉంటా. నేను రాను, రానంటే రాను అంటూ ఉండగా ఆమె కళ్ళల్లో జ్ఞాపకాలు నీటి దొంతరలై కనుకొనల చివర వ్రేలాడుతూ నారాయణ గుండెను తడిపేశాయి. కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతూ ఉండగా, వెళ్ళొస్తాం బామ్మా, మళ్ళీ చాలా దూరం సైకిల్ తొక్కాలి అంటూ భారమైన మనస్సుతో నమస్కారం చేసుకుని అక్కడి నుండి నిష్క్రమించారు. వాళ్ళు గుడి మలుపు తిరిగిందాకా లచ్చుమమ్మ వీధి తలుపు దగ్గరే నిలబడి చూస్తూ ఉంది. బీబీతో పాటు లచ్చుమమ్మ శిష్యురాళ్ళందరూ ఆమె దగ్గరకు చేరారు. వారంతా టాటా అంటూ పిల్లలు వీధి మలుపు తిరిగేంతవరకు చేతులూపుతూనే ఉన్నారు. ఆ ఊరు వారందరితో కలిసిన ఆమె మనసు, ఆ ఇంటితో పెనవేసుకుని పోయిన ఆమె జీవితం, ఆ ప్రేమ నిండిన వాతావరణం వదిలి ఆమె ఎక్కడకూ రాదు అని వారిద్దరికీ అర్థమైపోయింది. సాయంత్రం 7 గంటలు అయింది. తండ్రి ఇంటికి రాగానే ధైర్యం చేసి పెద్ద కొత్తపల్లికి వెళ్ళి బామ్మను కలిసిన విషయం చెప్పేశాడు నారాయణ. ఆయన మరో ప్రశ్న వేయకుండా, నాన్నా, బామ్మని మన ఇంటికి ఎందుకు తీసుకునిరారు అని నిలదీశాడు. బామ్మ ఎవరింటికి రాదురా, అక్కడే ఆ ఇంట్లోనే తాతయ్య జ్ఞాపకాలతో ఆమె బ్రతికేస్తుంది. నాన్నా, బామ్మకిప్పుడు 90 ఏళ్ళు, ఇప్పుడు కూడా ఆమె పనులు ఆమె చేసుకోవాలా? అదేరా మీకు తెలిసింది, అక్కడి నుండి వస్తే ఆమె బ్రతకలేదు అన్నాడు డాక్టర్ రావు. బామ్మ ఆరోగ్యం సరిగ్గా లేదు అని బీబీ చెప్పింది నాన్న అని కొద్దిగా గదబాయించినట్లుగా బుంగమూతి పెట్టాడు నారాయణ. తెలుసురా, ఆమె ఆరోగ్యం ఆమె ఒంటరిగా ఉండడానికి సహకరించదు అని ఒక డాక్టర్గా నాకు తెలుసు. కాని ఆమె అక్కడ నుండి రాను అని మొండిపట్టు పట్టింది. ఏం చేయను? సరేలే, ఏదో ఒకటి చెప్పి ఒప్పిద్దాం, బాధపడకు అని కొడుకుని కాసేపు సముదాయించాడు. కొద్ది రోజులు గడిచాయి. లచ్చుమమ్మకు అనారోగ్యంగా ఉండటంతో దగ్గరలోని హాస్పిటల్లో చేర్చారు. ఆమె ఆరోగ్యం బాగాలేదని తెలిసి అక్కడికి వచ్చిన డాక్టర్ రావ్, అతని తోబుట్టువులు అందరూ సమావేశమయ్యారు. ఆ ఎత్తరుగుల ఇల్లును అమ్మేస్తే కాని లచ్చుమమ్మ ఆ ఊరు వదిలి రాదు. ఊరు వదిలి వస్తే కాని ఆమెకు సరైన వైద్యం అందించలేం. సరైన వైద్యం అందిస్తేనే ఆమె దక్కుతుంది అని వారు నిర్ణయం తీసుకున్నారు. అదే ఇంటిలో ఉండే వెంకన్న పంతులుకి ఇల్లు అమ్మడానికి డిసైడ్ అయ్యారు. ఆ విషయం హాస్పిటల్లో ఉన్న లచ్చుమమ్మకు చెప్పారు. ఆమె మనసు వద్దంటున్నా కొడుకుల మాట కాదనలేక మాస్కులో అయిష్టంగా తల ఊపింది. కన్నీరు తుఫానై ఎగిసిపడుతూ ఉండగా కొసలు జీవనదులయ్యాయి. నారాయణ కూడా అక్కడే ఉండి అంతా చూస్తున్నాడు. బామ్మ అంటే వల్లమాలిన ప్రేమ అతనికి. ఆమెను అలా చూడటం తన వల్ల కావడం లేదు. లచ్చుమమ్మ మనసు ఎంత సంఘర్షణకు గురవుతుందో అక్కడ అతనికన్నా ఎక్కువగా తెలిసినవాళ్లు లేరు. ఎత్తరుగుల ఇల్లు రిజిస్ట్రేషన్ పూర్తయింది. అందమైన ఎత్తరుగుల ఇల్లు, సీనయ్య పంతులు చిందులాడిన ఇల్లు, శ్రీలక్ష్మమ్మ సంగీతం ప్రతిధ్వనించిన ఇల్లు ఆ రోజునుంచి వేరేవారి వశమైపోతోంది. వంశాలు వృద్ధి చెందిన ఎత్తరుగుల ఇల్లు, పిల్లలు పారాడిన ఎత్తరుగుల ఇల్లు ఆనాటి నుండి వేరేవారి సొత్తయిపోతుంది. ఆరోగ్యం కుదుటపడగానే లచ్చుమమ్మని పట్టణంలోని తన ఇంటికి తెచ్చారు డాక్టర్ రావు. బెడ్రూంలో ఆమె కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి ఆమెను పడుకోబెట్టారు. వచ్చిన గంటలోపలే రావుని తన దగ్గరకు రమ్మని సైగచేసింది లచ్చుమమ్మ. అతని ఒళ్ళో పడుకోవాలి అని ఉన్నది అంటూ సైగచేసి చెప్పింది. డాక్టర్ రావు ఆమె మనసు అర్థం చేసుకుని తల్లి దగ్గరకు చేరుకొని ఆమె తలని తన ఒళ్ళో పెట్టుకున్నారు. లచ్చుమమ్మ మాటలు కూడబలుక్కొని రావుతో చెప్తోంది. ఒరే, మీ నాన్న గుర్తొస్తున్నారురా. ఆ అందమైన ఇంటిలో ఆ ఎత్తరుగుల మీద పెద్ద అంచు పంచకట్టి నీ పిల్లల వెంట పరిగెత్తుతూ గెంతుతూ చిన్న పిల్లాడిలా అల్లరి చేస్తూ నా చేత తిట్లు తిన్న మీ నాన్న గుర్తొస్తున్నాడురా. మీ నాన్న పోయినా కాని ఇన్నాళ్లు నేను బ్రతికానంటే అందుకు ఆ ఇల్లే కారణం. ఆ పిచ్చి పెంకుటిల్లు అనేది ఆస్తి కాదు, మీ నాన్న ఆస్తి. నాలో సగమైన మీ నాన్నే నాకా ఇల్లురా నాన్నా. సుఖం దుఃఖం, ఆటలు పాటలు, పిల్లల కేరింతలు,
మరెన్నో ఊసులు నింపిన నా నందనవనంరా ఆ ఇల్లు. అది ఇప్పుడు లేదు కదా. మరలా నా ఊరిలో, నా ఇంటిలో అడుగు పెట్టలేను కదా. నా జ్ఞాపకాలు అక్కడే వదిలేయాలి అనుకున్నానర్రా. కాని ఇలా అంటూ లచ్చుమమ్మ మాట్లాడుతూ ఉండగా ఎత్తరుగుల ఇల్లుని నిండా నింపుకున్న ఆ ఎండిన కళ్ళు అలానే ఉండిపోయినాయి. ఆమె భర్త సీనయ్య కన్నీళ్లను తలపిస్తూ ఆకాశం భళ్ళున వర్షించడం మొదలుపెట్టింది. బస్ హారన్ పెద్దగా వినిపించింది. అంతలో వర్తమానంలోకి వచ్చాడు నారాయణ. ఒంగోల్ ఒంగోల్ అని అరుస్తున్నాడు కండక్టర్. కాని నారాయణ అడుగులు ఎత్తరుగుల ఇల్లువైపు నడిచాయి. ఒక్కసారి ఆ ఇంటి సమీపంలోకి చేరుకోగానే అతన్నెత్తుకున్న తాతయ్య, బుగ్గలు నిమురుతూ గోరుముద్దలు తినిపించిన బామ్మ అతని కళ్ల ముందు మెదిలారు. నారాయణ కంటి నుండి నీటి చుక్కలు రాలి అతని తాతా బామ్మల కాళ్లు కడిగినట్లుగా అనిపించింది. అక్కడే ఉన్న సీనయ్య లక్ష్మమ్మ రోడ్డు అనే బోర్డుకు పట్టిన దుమ్ముని చేత్తో తుడుస్తూ అలాగే కొద్దిసేపు కదలకుండా నిలబడిపోయాడు. ఎత్తరుగుల ఇంటి తలుపుని చూస్తూ తలపులని నింపుకుంటూ అయిష్టంగా బస్సువైపు అడుగులేశాడు నారాయణ. సమాప్తం. ఇంతవరకు మీరు ఎత్తరుగుల ఇల్లు కథానిక విన్నారు. రచన ప్రముఖ జర్నలిస్ట్, కవి, రచయిత కరణం కళ్యాణ్ కృష్ణకుమార్ గారు. గలం శ్రీమతి కరణం రమా గాయత్రి గారు. ఫ్రెండ్స్, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ పాడ్కాస్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్, మీ శివరంజని.